ఇప్పుడు టాలీవుడ్లో సిచ్యువేషన్స్ ఎట్లా అయినాయంటే ఒకరి మాట ఒకరు వినరు, ఒక ప్రొడ్యూసర్ మాట ఇంకొక ప్రొడ్యూసర్ వినడు, ఎవరికి వాళ్ళే యమునా తీర్ అనే విధంగా మారిపోయింది. అయితే పవన్ కళ్యాణ్ దెబ్బకు టాలీవుడ్ మొత్తమే దిగొచ్చింది, చంద్రబాబుతోని భేటీ నిర్వహిస్తున్నారు అని ఒక న్యూస్ బయటకు వచ్చింది. సో ఇది ఎందుకోసం అని భేటీ అంతా కూడా? సో ఖచ్చితంగా ఈ ఆదివారం ఐ థింక్ 15వ తారీఖు ఆ రోజున అంతా కూడా మొత్తం ప్రొడ్యూసర్లు అందరూ వెళ్ళి చంద్రబాబు గారితో మీటింగ్ ఉందన్నమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చిన్న బుజ్జి అని చెప్పి అందరినీ పిలిచి మీకు ఒక ఇంతండి, ఒక 100 కోట్ల బడ్జెట్కి ఎంత రేటు పెడదాం, 2 కోట్ల బడ్జెట్ సినిమాలకి ఎంత రేటు పెడదాం, 300 ఆ పైన వచ్చిన దానికి ఎంత రేటు పెడదాం అని చెప్పి సో ఒక చేయమన్నారు. మరి ఎవ్వరు కూడా వినకుండా వాళ్ళ సినిమా వచ్చినప్పుడు వాళ్ళ స్వార్థం చూసుకున్నారు. ప్రతి నిర్మాత అదే చేశారు. ఇప్పుడు మనం అదేం చూసుకుందాం అంటే పుష్ప టైంలో ఆ నిర్మాతలు అదే చేశారు, గేమ్ చేంజర్ టైంలో ఆ నిర్మాతలు అదే చేశారు, దేవరా టైంలో ఆ నిర్మాతలు అదే చేశారు. సో ఎవరికి వాళ్ళు వచ్చి అది చేసుకుని వెళ్ళిపోతుంటే ఇక్కడ థియేటర్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇష్యూ తెచ్చారు, మాకు రెంటల్ బేసిస్ వద్దు, మాకు షేర్ బేసిస్ కావాలి. సో దాని ఇష్యూ ఎవరు రైజ్ చేశారని ఆ 4 పేరు చెప్పారనమాట. ఆ 4 ఎవరంటే సునీల్ నారాయణ గారు, దిల్ రాజు గారు, సురేష్ బాబు గారు, ఇంకొకళ్ళు అల్లు అరవింద్ గారు అని చెప్పి. సో ఎవరికి వాళ్ళు మాకు సంబంధం లేదు, సపరేట్ ప్రెస్ మీట్లు లేదంటే ప్రెస్ మీట్లో చెప్పడం ఇలా చేసుకుంటూ వచ్చారు. సో ఇదంతా కాదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే అసలు ఇదంతా వద్దు, మొత్తం గవర్నమెంట్ ప్రకారం వెళ్దాము, సో మీకు అదే కరెక్ట్ అని చెప్పి. సో గత ప్రభుత్వంలో జగన్ ఏదైతే చేశాడో అదే సిచ్యువేషన్ వచ్చింది ఇక్కడ. సో అతను ఒక ఇది పెట్టేశాడు, గవర్నమెంట్ చెప్పిన రేటే మీరు అమ్మండి అని చెప్పి. సో ఈయన ఇస్తానన్నప్పుడు వీళ్ళందరూ ఒక మాట మీద నిలబడి, అంటే ఎవడిగాడికి ఇక్కడ ఈగోలు అనమాట, నేను వెళ్ళేదేంటి లేదంటే వాడితో పాటు నేను వెళ్ళేదేంటి అని ఒక ఈగో, అది తగ్గించుకుంటే బాగుంటుంది. సో మరి జగన్ గారు ఆ రోజు తిట్టుకున్నారు జగన్ గారు చేసిన దానికి, మరి ఈ రోజు ఏమవుతుంది పరిస్థితి, మరి గవర్నమెంట్ చెప్పినట్టు వినాల్సి వస్తుందిగా. సో ఖచ్చితంగా అంటే కొన్ని లిమిట్స్ క్రాస్ చేస్తున్నారు. సో వాళ్ళ థియేటర్లో వాళ్ళు తిప్పాలి, వాళ్ళు పడుకోవాలి, కన్వీన్స్ అవ్వాలి, మాట్లాడుకోవాలి. అది ఇక్కడ దాకా వచ్చి పబ్లిక్ అంతా న్యూస్ అయిపోయి వాళ్ళందరితో కూడా చెప్పించుకునే దాకా వచ్చిందనమాట. సో ఇక్కడ ఏంటంటే చంద్రబాబు గారు అలాగే ఎవరైతే సినిమాటోగ్రఫీ మినిస్టరు పవన్ కళ్యాణ్ గారు అందరూ నాకు తెలిసి అందరితోనూ కూర్చుంటారు, అందరూ మాట్లాడుకుని వాళ్ళ డిమాండ్స్ ఏంటి విని, సో చంద్రబాబు గారు ఏం చెప్తారు, సో అట్లాగా ఆయన ఏ డెసిషన్ తీసుకుంటే అదే ఫైనల్ అవుద్ది. ఆయన కూడా సినిమాటోగ్రఫీ మినిస్టర్కి మ్యాక్సిమం ఇస్తారు. సో బట్ ఏంటంటే వీళ్ళందరూ ఒక మాట మీద ఉండాలి. అలా ఉండాలంటే మరి ఇంకో పెద్ద తలకాయ ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారికి మరి ఆయన కోపంతో ఉన్నాడు వీళ్ళ మాట వింటలేదని చెప్పి. సో ఆయన అయితే కూల్ అండ్ కంఫర్టబుల్గా మాట్లాడతాడు వీళ్ళతో. సో వీళ్ళ నీడ్స్ ఏంటి, వీళ్ళకి ఏం కావాలి, థియేటర్ల అంబియన్స్లు వీళ్ళు ఎలా క్రియేట్ చేసి ఇస్తారు, సో ఇదంతా వాళ్ళు మాట్లాడి వాళ్ళకి కావాల్సింది తీసుకోగలిగితే హ్యాపీగా ఉంటుంది. సో వాళ్ళు అక్కడ కూడా మాట వినకపోతే కనుక ఇంకెవరు ఏం చేయలేరు. ఒక రూల్ పెట్టేస్తారు అప్పుడు, ఏది ఒక 100 పెట్టాలి, 150 పెట్టాలి టికెట్ అని. అప్పుడు పెంచుకునే దానికి కూడా స్కోప్ ఉండదు అనమాట. పెద్ద సినిమాలు చాలా ఉన్నాయి కదా, ఎవరికి ఇంత మాత్రం అందరి చేతులు పెద్ద. రేపు సునీల్ నారాయణ గారికి కుబేరా ఉంది, సో దాని తెలుగు తమిళ మొత్తం పాన్ ఇండియా రిలీజ్ చేయాలి. సో మరి మన స్టేట్లో ఏపీలో మంచి థియేటర్లు పెట్టుకుని, తెలంగాణలో మంచి థియేటర్లు పెట్టుకుని వీళ్ళతో పొత్తులు పెట్టుకోకుండా, అదే దాన్ని ఏమంటారు గొడవలు పెట్టుకోకుండా చక్కగా కలిసి మాట్లాడుకుని అన్ని సాల్వ్ చేసుకుంటే అందరూ కోఆపరేట్ చేస్తారు. సో మరి సీఎం గారు ఏ డెసిషన్ తీసుకుంటారు ఏంటి ఆ రోజు మీటింగ్ తర్వాత తెలుస్తుంది అనమాట.